హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. దిస్ ఇస్ మీ లక్కీ. ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. విభిన్నమైన కాన్సెప్ట్ ఎంచుకుంటూ ప్రతి క్యారెక్టర్లో ఒదిగిపోయి మనందరినీ ఎంతో అలరిస్తున్నారు సుహాస్ గారు. ఇప్పుడు ఒక సరికొత్త సినిమాతో మన ముందుకు వస్తున్నారు. అదే జనక అయితే గనక. భలే ఉంది కదా టైటిల్. సో సినిమాకి సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. సో రైట్ నౌ మెయిన్ అట్రాక్షన్స్ ఆఫ్ ద మూవీ సుహాస్ గారు అండ్ సంకీర్తన మనతో పాటు ఉన్నారు. సో లెట్స్ నో మోర్ అబౌట్ ద మూవీ. హలో, నమస్తే అండి. విజయదశమి శుభాకాంక్షలు మీ ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అసలు పండగకి ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ మెంబర్స్తో చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, చుట్టాలందరూ వచ్చి. అలాగే మీరు అలాంటి ఒక వైబ్ ఇస్తున్నారు సినిమాతో, జనక అయితే గనక. సో జనక అయితే గనక భలే ఉంది టైటిల్ అండి. టైటిల్ గురించి అసలు ఏం చెప్తారు? అసలు ఏంటికి ఇంత వెరైటీగా? అదే అండి, సింపుల్ గా తండ్రి అయితే ఏంటి పరిస్థితి అన్నది కాన్సెప్ట్. సో దానికి డైరెక్టర్ కొన్ని ఆప్షన్స్ చెప్పారు. అందరూ డిస్కస్ చేసుకుని జనకైతే గనక బాగుంది కదా, నీట్ గా మంచి తెలుగు సెట్ అవుతుంది అని. అంటే సినిమా కూడా అంతే, ఫాదర్ అయితే ఎన్ని కష్టాలు పడతారు. అంటే ఫాదర్ అయితే అందరూ వావ్ కంగ్రాచులేషన్స్ గుడ్ న్యూస్ చెప్పారు అని చెప్పి అంటారు, కానీ మీరేంటండి ఎన్ని కష్టాలు పడతారు ఏంటి? అవునండి, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కి పిల్లలకి ఫీజులు పెరిగిపోయి మనం చదువుకున్నప్పుడు వేరే ఉండేవి. ఇప్పుడు ఎల్కేజీకే మనం మొత్తం స్టడీస్కి ఎంత ఖర్చు అంత అవుతుంది. సో దాని మీద ఒక సెటైర్ అండి, ఫ్యామిలీ ఎమోషన్స్తో. అండ్ నవ్వుతూ చూస్తారు, మధ్య మధ్యలో కళ్ళు చెమరుస్తాయి. ట్రైలర్ చూస్తే మాకు అది అర్థమవుతుంది, కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ కామెడీ అనేది అర్థమవుతుంది. కొన్ని సీరియస్ ఎలిమెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. సో అంటే జనక అయితే గనక అనేది మీ పర్సనల్ లైఫ్ కూడా బాగా టచ్ అయినట్టే ఉంది. ప్రెసెంట్ అయితే టచ్ అయింది. మరి ఎలా ఉంది ఫ్యామిలీ లైఫ్? మరి మీ బాబు ఎలా ఉన్నాడు? అంతా ఫైన్ అండి, సూపర్ ఫైన్. అయితే మీరు రియల్ గా ఫీల్ అయిపోయి ఉంటారేమో కదా. కొన్ని సీన్స్ చాలా నిజంగానే కళ్ళల్లో నీళ్ళు తిరిగి, అండ్ తను కూడా చాలా ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ చేసింది. నాకు మధ్యలో కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ చేయాలంటే ఆపోజిట్ యాక్టర్ కూడా అంతే బాగా చేయాలి. సో తను కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యి చేసింది. సో మా ఇద్దరి మధ్యన వచ్చే సీన్స్ ముఖ్యంగా భార్యాభర్తలు అయితే మా ఇద్దరికి బాగా కనెక్ట్ అవుతారు. అసలు మీ ఇద్దరు కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది అని డైరెక్టర్ గారికి ఎలా, అలాంటి నమ్మకం ఎలా వచ్చిందో మరి అసలు సంకీర్తన మీరు చెప్పాలి. when director approached you for this role, so ఏమనిపించింది? సుహాస్ గారు ఉన్నారు, ఎస్ అనే ఫీలింగ్ వచ్చిందా? అదే వచ్చిందా? మరి స్టోరీ కూడా భలే అదిరిపోతుంది, కాన్సెప్ట్ మొత్తం మీరు కంప్లీట్ గా ఉన్నారు కదా క్యారెక్టర్ మొత్తం హోల్ మూవీలో. సో ఏ పాయింట్ అనేది మీకు బాగా ఎక్సైట్ గురి చేసింది? యాక్చువల్లీ ఈ మూవీ ఆడిషన్ తర్వాత నేను లైక్ ఐ గాట్ సెలెక్టెడ్ టు దిస్ మూవీ. తర్వాత నాకు డైరెక్టర్ అండ్ every direction department they give all the workshops just to build up the characters and everything. I think more than 10 days I practiced everything. So it's become very easy to get a flow on the set. So అందరూ చాలా సపోర్ట్ చేశారు నాకు, లైక్ డ్యూరింగ్ ద షూట్ లో కూడా దే సపోర్టెడ్ వెల్. భార్యాభర్తలు అనే పాయింట్ ఒకటైతే ఇంట్రెస్టింగ్ పాయింట్, అదే ఎక్కువ మంది కనెక్ట్ అవుతారు. ఇంకొకటి పిల్లల విషయంలో ఇప్పుడు మనం చూస్తున్నాము, ఐటీ జాబ్స్ చేస్తూ, అది ఐటీ కాకపోయినా నాన్ జాబ్స్ వేరే జాబ్ ఈ ఫీల్డ్ అయినా కూడా పిల్లలు అంటేనే పెద్ద రెస్పాన్సిబిలిటీ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇదేమన్నా చేంజ్ తీసుకొస్తుంది అంటారా ఈ కాన్సెప్ట్? అంటే జనరల్ ఇప్పుడు అందరూ ఇంట్లో జరిగే డిస్కషన్స్ ఏనండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళ ఇంట్లో అయ్యే డిస్కషన్స్. నేను పెళ్లి చేసుకున్నప్పుడు కూడా అప్పుడే వద్దు పిల్లల్ని అని అనుకుంటున్నా. ఈ మధ్యన అందరూ అలాగే అనుకుంటున్నారు. బట్ పిల్లలు పుట్టడం అనేది చాలా బ్యూటిఫుల్ ఫీలింగ్, చాలా ఎంజాయ్ చేస్తారు. బట్ అంటే మనం బెస్ట్ లైఫ్ ఇవ్వాలి కదా అన్నట్టు, మనం పోషించగలమా లేదా అన్నదాన్ని ఇప్పుడు జరిగే అందరి ఇళ్ళల్లో జరిగే డిస్కషన్నే ఇంకా కొంచెం క్లారిటీగా, ఇంకొన్ని పాయింట్స్ మనకి తెలియకుండా వెళ్ళిపోయే పాయింట్స్ కొన్ని ఉన్నాయి సొసైటీలో, అవన్నీ చూపిస్తున్నాం. అండ్ జనరలీ అంటే మనము మ్యారేజ్ అనే పాయింట్ వచ్చినప్పుడు మ్యారేజ్ చేసి ఒక సిస్టమేటిక్ గా ప్లాన్ చేస్తూ ఉంటాం. మ్యారేజ్ నుంచి ప్రతి ఒక్కటి కూడా లైఫ్ ఎలా ఉండాలి, ఎకనామికల్ గా ఎవ్రీథింగ్, పిల్లల్ని కూడా ఈ టైంకి కనాలని. బట్ అవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి ఆఫ్టర్
మీరు నవ్వుతుంటే అర్థమవుతుంది. అంటే అది మన కంట్రోల్ మీద కూడా చెప్పండి ఉంటుంది. కొన్ని అవుతాయి, కొన్ని పెట్టకుండా, అంటే కొంతమంది ఫ్రెండ్స్ అంటారు అన్ఎక్స్పెక్టెడ్ గా అయిపోయింది కానీ అవి మన చేతిలో ఫ్యామిలీ ప్రెషర్ కూడా ఉంటుంది ఇక్కడ. ఉంటుంది. బట్ అదే మనకి మన పేరెంట్స్ కూడా వైపు నుంచి కూడా ప్రెషర్ ఉంటుంది, భయంకర ప్రెషర్ అవును. ఉంటుంది. అదే అన్నీ ఉంటాయి, మన పేరెంట్స్ ప్రెషర్ చేసేవి, నాయనమ్మ నుంచి, Mm. ఫ్రెండ్స్ నుంచి, వెళ్ళే ఇన్ని ఇయర్స్ అవుతుంది కదా ఎందుకు అనట్లేదు అని, అన్ని కనెక్ట్ చేసుకుంటూ వచ్చాం. బట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే టర్మ్స్ చాలా మారిపోయాయి కదా. ఇప్పుడు లైక్ ఫస్ట్ లాగా కాదు, జాయింట్ ఫ్యామిలీస్ కాదు, ఏం కాదు, అవును. డిఫరెంట్ అయిపోయింది. అవును. సో మీరేం చెప్తారు, లైక్ మనకు గోల్స్ కూడా ఇంపార్టెంట్ లైఫ్ లో, అవును. కెరియర్ కూడా సెట్ చేసుకోవడం, ఫైనాన్షియలీ అవును. ఇలాంటి ఫ్యామిలీ ప్రొడక్షన్ డిలేస్ కావచ్చు, ఇలాంటివన్నీ ప్లాన్డ్ గా చేస్తూ ఉంటాం కదా. అవును. ఇస్ ఇట్ అ గుడ్ థింగ్ అంటారా? పర్సనల్ గా అడిగితే కాదులేండి. ఓకే. అంటే మనకి లేట్ అయ్యే కొద్ది ప్రాబ్లమ్స్ కూడా అట్లానే వస్తాయి. సో ఏ ఏజ్ లో జరగాలి, ఆ ఏజ్ లో జరిగిపోవాలి లెక్క అయితే. మళ్ళీ ఇంకొన్ని వేరే ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. సో డిలే చేయటం కరెక్ట్ కాదు కానీ, బట్ ఇప్పుడున్న అంటే సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు అన్న దాని మీద చెప్తున్నాం. సెట్ ట్రూ అండి. ప్రీవియస్లీ ప్రసన్న వదనం, ఐ గెస్ ఆఫ్టర్ దట్ ఇదే అనుకుంటున్నాను. యా, ప్రతి మూవీలో ఒక క్యారెక్టర్ ఓరియంటెడ్ అసలు ఆ స్టోరీస్ మీకు అలా వస్తున్నాయా, లేదా మీరు ఇంత చూజీగా ఉన్నారా, ఎట్లా అది మీరు చెప్పాలండి. మీరు చెప్పకపోతే చూడండి, మీరేం చెప్పరు, అలా వస్తున్నాయండి. అసలు అలా చెప్పొద్దు. మీ సెలెక్షన్ విషయంలో మీరు ఏదో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు కదా, లైక్ ఇది వర్కౌట్ అవుతుంది, ఇది అవ్వదు అని పారామీటర్స్ చెక్ చేస్తారు కదా. సో ఆ పారామీటర్స్ ఏంటి? నాకు అంతకుముందు రైటర్ పద్మ పోసినప్పుడు ఫుల్ నవ్వుకున్నానండి. నవ్వుకుని బాగా వర్కౌట్ అవుతుంది, లాస్ట్ లో మదర్ సెంటిమెంట్ యాడ్ అవుతుందని చెప్పి అది చేశాను. చాలా బాగా అనిపించే పాయింట్ చేశాను అనమాట. అండ్ కలర్ ఫోటో అది నార్మల్ గా నచ్చింది చేసేసాను. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కొంచెం సీరియస్ అయింది. రైటర్ పద్మభూషణ్ కాకుండా అంబాజీపేట అని, ప్రసన్న వదనం అని కొంచెం సీరియస్ టోన్ లో కొంచెం ఏడుపులు ఎక్కువైనా అనిపించింది. అసలు చాలా గట్టిగా నవ్విద్దాం అని ఫిక్స్ అయ్యి, అండ్ విత్ ఫెంటాస్టిక్ పాయింట్. అలాగే మిడిల్ క్లాస్ వాళ్ళందరూ థియేటర్ లో చూసి క్లాప్స్ విజిల్స్ కొడతారు అనిపించింది. నేనైతే నెరెస్ట్ వింటున్నప్పుడు నేను ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిగా ఆడొచ్చి అరిచేసాడు గట్టిగా ఆ స్టోరీ వింటున్నప్పుడు. సో అలా కనెక్ట్ అవుతారు, అన్ని విధాలుగా కనెక్ట్ అవుతారు. ఎక్కువ నవ్విస్తున్నాం, మధ్య మధ్యలో ఏడుస్తున్నాం కాబట్టి. వెన్నెల కిషోర్ గారు మీ కాంబినేషన్ లో ఆ కామెడీ ఎలా పండించబోతున్నారు ఏంటి అసలు? వెన్నెల కిషోర్ అన్నది ఈక్వల్ గా ఉంటదండి. యాక్చువల్ గా వెన్నెల కిషోర్ అన్న పాట ఎక్కువ ఎంజాయ్ చేస్తారు అందరూ. చాలా అంటే చాలా నవ్వుకున్నాను నేను సెట్ లో గానీ, డబ్బింగ్ అప్పుడు గానీ. ఫాదర్ గా కూడా గోపరాజ్ రమణ గారు ఎట్లా అంటే ఆ కాంబినేషన్ ఏ విధంగా ఉండబోతుంది అంటారు? అదిరిపోద్దండి, హిలేరియస్ గా ఉంటది. ఆయన తీసేసారు పర్ఫార్మెన్స్ ఇందులో. చాలా అంటే చాలా బాగా చేశారు. నాకు ఆయన మిడిల్ క్లాస్ మెలోడీస్ తర్వాత ఇందులో చాలా బాగా అనిపించింది. ఇంకా అంత టైప్ అరేంజ్ పర్ఫార్మెన్స్ అనిపించింది. వండర్ఫుల్. సంకీర్తన, దిస్ ఇస్ యువర్ ఫోర్త్ మూవీ. యా, ఫోర్త్ మూవీలో అసలు ఏంటి స్పెషల్, ఏం మ్యాజిక్ చేయబోతున్నారు మీరు? మీ క్యారెక్టర్ విషయానికి వస్తే, ప్రీవియస్ చేసిన క్యారెక్టర్స్ కావచ్చు అండ్ ఇప్పుడు జనక అయితే గనకాలో మీ క్యారెక్టర్ ఎమోషన్స్ ఎంత డీప్ గా ఉన్నాయి, ఏంటి? చాలా డిఫరెన్స్ ఉంది. లైక్ వెన్ ఐ లుక్ బ్యాక్ టు ద క్యారెక్టర్ విచ్ ఐ హావ్ డన్ బిఫోర్, చాలా డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ మూవీలో కొంచెం స్ట్రాంగ్ వైల్డ్ క్యారెక్టర్, అండ్ సెకండ్ మూవీలో కూడా ఒక నార్మల్ కైండ్ ఆఫ్ థింగ్. బట్ ఈ మూవీలో ఒక టిపికల్ హౌస్ వైఫ్ ఎలా ఉందో లైక్ అలాగే ఒక క్యారెక్టర్, లైక్ వెరీ వెరీ ఇన్నసెంట్ అండ్ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ ఐమ్ pairing with him. Like I feel like it will be something very special compared to the thing which I've done before. Yeah. ఫ్లో లో ఆ క్యారెక్టర్ కి మీరు ఎక్కువ వర్క్ చేయాల్సిన అవసరం లేదు, ఫ్లో లో అన్ని చేసేసారంటారా? బికాస్ ఇది ఇన్బిల్ట్ క్వాలిటీ కదా మన లేడీస్ కి. టిపికల్ వైఫ్ క్యారెక్టర్. తను చాలా రోజులు వర్క్ షాప్ చేసిందండి. చాలా రోజులు వర్క్ షాప్ చేసింది. ప్రాంప్ట్ తీసుకోవాలి, తనకు తెలుగు రాదు కదా, బట్ అంటే తెలుగు అర్థం అవుతుంది, లైట్ మాట్లాడుతుంది. నేను భయపడ్డా, ఏమన్నా ప్రాంప్ట్ ఇస్తారా మధ్యలో మనకి డిస్టర్బెన్స్ ఉంటుందేమో అని భయపడ్డాను. తన డైలాగ్ అయినా సింగిల్ టేక్ లోనే చెప్పింది. ఎమోషన్ కూడా అలా సింగిల్ టేక్ లోనే ఎమోషన్, కళ్ళం నీళ్ళు రావాలంటే వచ్చేస్తే చాలా బాగా చేసింది. నేను చెప్పాను కదా, ఇప్పుడు అది ఇన్బిల్ట్ క్వాలిటీ అండి, లేడీస్ వచ్చేస్తుంది అది. వర్క్ షాప్ లో లైక్ అన్ని డైలాగ్స్ వి జస్ట్ ప్రాక్టీస్ లైక్ హార్డ్. ఐ థింక్
like when I'm sleeping I'm just thinking the dialogue ila emotions kavali, like I hard work a lot for the dialogues because it will be very easy to Obviously. shoot lo kuda that will be very easy. షూట్ చేసిన తర్వాత ఆఫ్టర్ గోయింగ్ హోమ్ కొన్ని షూట్స్ ఉంటాయి, ఐ మీన్ కొన్ని సీన్స్ ఉంటాయి, సారీ. సో ఆ సీన్స్ మనం క్యారీ చేసుకొని వెళ్తాం, ఎందుకంటే అంత డెప్త్ గా పర్ఫార్మెన్స్ ఉండొచ్చు, లేకపోతే అదేదో అన్ఎక్స్పెక్టెడ్ మ్యాజికల్ థింగ్ జరుగుండొచ్చు ఆన్ సెట్. సో అలాంటి సీన్ ఏదైనా మీకు తనకి ఏదైనా జరిగిన సీన్ ఏదైనా ఉందా? మ్యాజికల్ మూమెంట్ సీన్స్ అండి మా ఇద్దరి మధ్యలోనే ఎక్కువ ఉంటాయి. నా ఫేవరెట్ సీన్ కూడా మా ఇద్దరి మధ్యలో ఒక సీన్ ఉంటుంది, అది సెకండ్ హాఫ్ లో ఉంటుంది అనుకుంటా. సెకండ్ హాఫ్ లో ఉంటుంది ఒక చిన్న ఎమోషన్ సీన్ ఉంటుంది, అది ఖచ్చితంగా అందరికి అలా కళ్ళల్లో అలా తిరుగుతూ ఉంటాయి. చాలా అంటే చాలా చాలా మంచి సీన్, చాలా బాగుంటుంది. అంటే మీ ఇద్దరు మాటలు చెప్పడం వల్ల అంటే మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ ఏదో ఇస్తున్నారు కదా, దాన్ని బట్టి నాకేం అర్థమవుతుందంటే కామెడీతో పాటు 50% మీరు ఎమోషన్స్ ని బాగా డ్రాగ్ చేసేసారేమో, ఎమోషనల్ గా ఫీల్ అయిపోతారేమో ఆడియన్స్ అనిపిస్తుంది. మరి ఒక 20% ఫీల్ అవుతారండి, బట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినా ఒక 20 minutes ఎమోషన్ ఉంటుంది, కొంచెం ఫాదర్ సన్ ఎమోషన్ ఉంటుంది, వైఫ్ కి నాకు ఉంటుంది. బట్ వెళ్ళే మళ్ళీ తర్వాత ఇంకొక లాస్ట్ 20 minutes మళ్ళీ గట్టిగా నవ్వుతారు, నవ్వుతూనే బయటకు వెళ్తారు. అండ్ డైరెక్టర్ గారు లైక్ మీకు ఇది నరేట్ చేసినప్పుడు మీకు ఆ ఫస్ట్ నరేషన్ లోనే కొన్ని అర్థమై ఉంటాయి కదా, హౌ ఇట్ విల్ బి అని. సో వాట్ ఆర్ ద పాయింట్స్, ఫస్ట్ ఇమాజినరీ ఆ పాయింట్స్ ఏమొచ్చాయి మీకు నరేషన్ ఇచ్చినప్పుడు? ఇది అసలు అంటే చెప్పినప్పుడే రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు అని చెప్పారు, పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ ఉన్నారు, ఎలా ఉండబోతుందని ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యి వెళ్ళాను. అంతకంటే బాగా వచ్చింది కాబట్టి నేను ఈ స్టేజ్ లో ధైర్యం చేసుకుని డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నాను. వండర్ఫుల్. అసలు ఆ కనెక్షన్ ఎలా వచ్చింది డైరెక్టర్ గారితో మీకు? ఎక్కడ? హర్షిత్ అన్న ప్రొడ్యూసర్, ఆయనే ఫోన్ చేశారు. ఆయనే ఫోన్ చేసి డార్లింగ్ ఇలా ఒక కథ ఉంది, ఒకసారి ఆఫీస్కి వచ్చి విను అన్నారు. జెన్యున్ గా కొంచెం ఇబ్బందిగానే వెళ్ళాను అనమాట, వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి కదా ఏంటి అనుకుంటే వెళ్ళాను నేను. బట్ వినిన తర్వాత థ్యాంక్స్ అన్న, సూపర్ గా చెప్పించారు అసలు అని చెప్పి డైరెక్టర్ కి థ్యాంక్ యూ సో మచ్ అండి, సూపర్ కదా, థ్యాంక్ యూ నాకు చెప్పినందుకు అని చెప్పాను. చాలా అంటే ఇది అలా ఉంటది కెరియర్ లో మంచి గిఫ్ట్ ఈ సినిమా. ప్రతి మూవీ అంతేనండి, ఇదే కాదు, ఇది ఇంకో గిఫ్ట్ అంతే. దిల్ రాజు గారి ప్రొడక్షన్ అంటేనే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ అయితే ఉంది, దీంట్లో మూవీలో ఏదో ఉంటది మ్యాజిక్ అని వచ్చేస్తారు ఆడియన్స్, పబ్లిసిటీ అవసరం లేదు. మరి ఎలా అనిపిస్తుంది దిల్ రాజు గారి ప్రొడక్షన్? ఆర్య సినిమా అప్పటి నుంచి అది చూసుకుంటా స్టార్టింగ్ వెంకటేశ్వర స్వామి పాట వస్తూ ఉంటది, ప్రతి సినిమాకి ఆ పాటతో సహా వచ్చి నాకు చూస్తా ఆయన ప్రొడక్షన్ లో చేస్తే బాగుంటుంది అని ఎప్పటి నుంచో అనిపించింది. లక్కీగా మంచి సినిమాకి కుదిరింది, మంచి సినిమాతో అసోసియేట్ అవటం ఇంకా హ్యాపీగా ఉంది. ఆయనతో జర్నీ ఇంకా చాలా సపోర్టివ్ గా చాలా హ్యాపీగా. పాటలు అనేది ఇంకొక అసెట్ అవుతాయి అన్నమాట. సో దీంట్లో పాటలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఒక సాంగ్ వచ్చిందండి, చాలా వైరల్ వెళ్తుంది, నా ఫేవరెట్ నా పిల్లం అని. రీల్స్ కూడా తెగ చేస్తున్నారు. నేను అంటే ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా సినిమా, రిలీజ్ అయిన తర్వాత సినిమా చూసిన వాళ్ళు ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతారు ఆ సాంగ్ కి. ఆ సినిమా మొత్తం అయిపోయిన తర్వాత ఆ పాటను గుర్తుపెట్టుకుంటారు. దాంతో పాటు ఇంకొన్ని 3 songs ఉన్నాయి, అవి కూడా చాలా బాగుంటాయి. ఈ జనరేషన్ అబ్బాయిలకి ఆ పాట అవసరం లేదు, అవసరం పెళ్ళైన వాళ్ళకి. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సాంగ్ ఇన్ ద మూవీ? సేమ్ నా ఫేవరెట్ నా పిల్లం. యా, అంటే ఇప్పుడు పాడతారైతే? అయ్యో వావ్, థాంక్స్ అండి. అదేంటి అడక్కని పాడతా అంటున్నారా? మీరు పాడితే బాగుంటుందేమో కదా. నేను పాడితే అందరూ పరిగెత్తేస్తారు. అదేంటి సేమ్ డైలాగ్ చెప్తారు, కొత్తగా చెప్తారు అనుకున్నా. అందరూ చెప్పే డైలాగే, నేను బాత్రూమ్ సింగర్ ని, నేను పాడితే వెళ్ళిపోతారు. అంతే, నిజమే కదండి, మరి సింగర్స్ కానప్పుడు పాడితే సేమ్ పించ్. నేను కూడా సేమ్ బ్యాచ్. సో ఇంకా అసలు ఈ మూవీలో మోస్ట్ కన్విన్సింగ్ పాయింట్ అంటే ఏం చెప్తారు? వాట్ ఈస్ ద మోస్ట్ కన్విన్సింగ్ పాయింట్? కోర్ట్ రూమ్ డ్రామా ఉంటుందండి. కోర్ట్ రూమ్ లో నేను డిస్కస్ చేసే ప్రతి పాయింట్, నేను వెన్నెల కిషోర్ అన్న కలిపి చెప్పే పాయింట్స్ ప్రతిదీ కన్విన్స్ అవుతారు, బాగా ఓన్ చేసుకుంటారండి ఈ సినిమా. అందరూ ఓన్ చేసేసుకుంటారు ఈ సినిమా, అందరూ మాట్లాడుకుంటారు నిజమే కదా నిజమే కదా నిజమే కదా. ఎందుకంటే మీరు అంతటి మిడిల్ క్లాస్ ఎమోషన్స్ ని కావచ్చు, వాళ్ళు ఫేస్ చేసే కొన్ని
రియలిస్టిక్ థింగ్స్ ని ప్రెజెంట్ చేసే ఉంటారు. అందుకే కావచ్చు అది మీరు ముందే ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. అయ్యో లేదండి, కథే అండి, కథ బలమే మొత్తం. ఆ కథ వల్లే అందరం షైన్ అవుతున్నాం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి. మీరు ఆల్రెడీ ఇలాంటి ఎలిమెంట్ ని ఇక్కడ ప్రెజెంట్ చేశారు కదా. సో ఆబ్వియస్లీ ఇది యాక్ట్ చేసేటప్పుడు, షూట్ చేసేటప్పుడు మీకు అనిపించుంటుంది ఏంటి మిడిల్ క్లాస్ లైఫ్ ఇలా ఉంటుందా. కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా, వేర్ లైక్ ఇలా ఎందుకుంది లైఫ్ అనే కొన్ని పాయింట్స్ లైక్ ఒక పాయింట్ చెప్తాను ఫస్ట్. ఏంటి మిడిల్ క్లాస్ లైఫ్ ఇలా ఉంటుందని, మేము బిలో మిడిల్ క్లాస్. ఇప్పుడు ఎప్పుడైనా డబ్బులు వస్తున్నాయి కదా, అదేంటండి. ఓకే, ఎవరు మా ఫాదర్ కానిస్టేబుల్, నా మదర్ హౌస్ వైఫ్, చేతి ఉంది, ఇద్దరు చదివించారు మా నాన్న. గ్రేట్ అండి. ఎప్పుడు చాలా కష్టం కదండి ఒక కానిస్టేబుల్ ఇద్దరు పిల్లలు పెంచడం అంటే. వచ్చేది ఏముంటుంది, నేనేదో మా నానేం సౌండ్ కాదు, మాదే మంచి పెద్ద రిచ్ కుటుంబం ఏం కాదు. మంచి కుటుంబం ఉన్నంత వరకు మా నాన్న మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. సో ఇవన్నీ నేను కనెక్ట్, మా ఫాదర్ సీన్స్ కూడా నేను బాగా కనెక్ట్ అయ్యాను. బాగా కనెక్ట్ అయ్యాను. ఇది మీ పర్సనల్ మూవీ అయి ఉండొచ్చు మోస్ట్లీ. సగం అట్లాగే ఉంటుందండి కొంచెం. అంటే ఇలాంటి డిస్కషన్ రాలేదు కానీ ఇప్పుడు, బట్ ఫ్యామిలీలో జరిగేది మాత్రం ఎప్పుడు మిడిల్ క్లాస్ ఇలా ఉంటే బాగుండేది, అలానే ఉండేది మాకు. ఓకే, సంకీర్తన గారు ఎట్లా అంటే సుహాస్ గారు ఇంత ఫిల్టర్ లేకుండా ఎలా ఉంటారు, ఇలాగా న్యాచురల్ గా మాట్లాడడం సెట్స్ లో మీకు వర్క్ చేసేటప్పుడు ఎలా అనిపించింది ఆయనతో? సో హ్యాపీ అండి. లైక్ డ్యూరింగ్ షూట్ లో కూడా హీ వాజ్ వెరీ సపోర్టివ్. లైక్ ఇప్పుడు ఏదైనా సీన్స్ వెన్ యూఆర్ డూయింగ్ ఎనీ సీన్స్ కూడా లైక్ హీ విల్ బి వెరీ, హీల్ హెల్ప్ అలాట్. ఏదైనా లైక్ యాజ్ ఎ బిగినర్ గా లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ టు మీ, ఎవ్రీ లొకేషన్స్, ఎవ్రీ సెట్స్ అండ్ ఎవ్రీ టీమ్ ఈజ్ వెరీ న్యూ టు మీ. సో like he's very comfortable to work with him. Yeah. And చాలా వరకు ఇంట్రోవర్ట్ అని విన్నా. తన ఇంట్రోవర్ట్, మీరు కూడా ఇంట్రోవర్ట్ అంటే ఒకరి మీద ఒకరు ఇద్దరు ఇంట్రోవర్ట్. ఏదో కొంచెం మాట్లాడుతున్నారు మా కోసం. థ్యాంక్ యూ సో మచ్ అండి. బట్ అసలు ఈ డౌట్ చాలా మందికి ఉన్నారు. అంటే మిమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులు, ఆడియన్స్ అందరూ కావచ్చు, ఎట్లా మీరు ఇంత న్యాచురల్ గా ఉంటారు, ఎందుకు డౌన్ టు అర్త్, ఇంత సింపుల్ గా. ఒక హోదా వచ్చిన తర్వాత ఎన్నో కొన్ని ఉంటాయి కదా, బార్స్ ఉంటాయి కదా, అవేం లేదండి. మాటలు నాకు రావట్లేదు, పర్ఫెక్ట్ గా ఒక వర్డ్ మిమ్మల్ని డిస్క్రైబ్ చేయడానికి రావట్లేదు. ఎట్లా అంటే అతిగా పొగిడేసానేమో అని ఆపమంటున్నారేమో అనుకున్నా. ఎలా ఉంటారండి అలాగా, ఇంత సింప్లిఫైగా ఎట్లా ఉంటారు అసలు? ఏమోనండి, అదేంటంటే బానే ఉంది కదా అందరికి, అంటే తెలియదండి నాకు. అది అలా నేచురల్ గా వచ్చేసింది అంటారా? అంటే ఏముంటుంది నేనే ఆన్సర్ నేనే అంటే కాదండి, అంటే ఏం చూపించుకుంటాం అని బయట ఏముంటుంది, మన పని మనం చేసుకుంటూ వెళ్తాం. ఖాళీ టైంలో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయటం, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయటం తప్ప ఇంకా ఇంకోళ్ళకి యాటిట్యూడ్ చూపించే టైం లేదు. ట్రూ. అసలు ఇంత హెక్టిక్ షెడ్యూల్స్ నడుస్తున్నాయి, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు మీరు కూడా ఆబ్వియస్లీ. సో ఎట్లా ఫ్యామిలీ లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అసలు? మధ్య మధ్యలో గ్యాప్స్ దొరికితే అప్పుడప్పుడు అట్లా అయితే బయటకు వెళ్ళేది వస్తాం. లేదు అంటే ఇక్కడ షూట్, హైదరాబాద్ షూట్ అయితే మార్నింగ్ ఒక 1 hour అట్లా పిల్లడితో ఆడుకుంటాం, నైట్ వచ్చిన తర్వాత ఒక 1 hour అట్లా స్పెండ్ చేయడం అంతే. అండ్ సినిమాలో అయితే మిడిల్ క్లాస్ పనులు అవి చూపిస్తూ ఉంటారు కదా, మార్కెట్కి వెళ్ళడం, కూరగాయలు తీసుకురావడం, అండ్ అడ్మిషన్స్ కావచ్చు, ఇవన్నీ. సో మీరేమన్నా అవి పర్సనల్ గా చేయగలుగుతున్నారా? అంత టైం దొరుకుతుందా మీకు? ఇంకా పిల్లోడే కదా, 9 months. అంటే ఫ్యామిలీ కోసం బయటకు వెళ్తాం కదా, కొన్ని ఇవి అవి ఉంటాయి కదా అవసరాలు. ఉంటాయండి, చేస్తాను. మోస్ట్లీ మా వైఫ్ చూసుకుంటుంది అంతా. మోస్ట్లీ అంతా తనే చూసుకుంటుంది. ఎప్పుడైనా ఏదైనా రావాలంటే వెళ్తాను. ఓకే, సో నాకు చెప్పాలి అసలు గోపరాజ్ గారితో మీ ఏదన్నా ఒక సీన్ లైక్ వేర్ యూ ఫెల్ట్ మైండ్ బ్లోయింగ్. చాలా సీన్లు అండి, కొన్ని సీన్లు అసలు ఎమోషనల్ సీన్స్ అయితే ఆయన ఎక్కేసారి చేస్తున్నప్పుడే డైరెక్టర్ కూడా ఎర్రగా తీసేశారు సార్, అసలు ఎర్రగా తీసేశారు, ఆయన నెక్స్ట్ లెవెల్లో చేశారు. ఒక పర్టికులర్ ఎమోషన్ ఉంటుంది, ప్రతి ఫాదర్ సన్ కనెక్ట్ అవుతారండి, ప్రతి ఫాదర్ సన్. అంటే ఇప్పుడు జనరల్గా ఇంట్లో కూడా మనం నాన్నగారు ఇక్కడ ఉంది ఇలా మాట్లాడడం కదా, ఏంటి నాన్న ఏంటి ఇలాగే ఉంటది కదా, వాళ్ళు కూడా అంతే రఫ్ హ్యాండ్లింగ్ ఉంటుంది, ఏంట్రా ఏంటి ఏమనుకుంటే ఇలాగే ఉంటది కదా. సో ఆ వేలో ఒక చిన్న ఎమోషన్, ఒక బ్యూటిఫుల్ సీన్ ఉంటుందండి, చాలా బ్యూటిఫుల్ సీన్. అందరూ
భలే కనెక్ట్ అవుతారు అసలు. మీరు ఇలాంటి మాటలు చెప్పి చాలా క్యూరియాసిటీ పెంచేస్తున్నారు లేదు, మాకు. ఖచ్చితంగా చూడండి మీకు అర్థమవుతుంది. మీకు ఎలా అనిపించింది అసలు మురళీ శర్మ గారు, ఈ వెన్నెల కిషోర్ వీళ్ళందరూ కూడా యాక్టింగ్ వేసి చూసుకున్నట్లయితే తెలిసిందే కదా అసలు అవును, చాలా మురళీ శర్మ సార్ performance చేస్తున్నాడు, oriented. నాకు భయం వేసింది. వాళ్ళతో పర్ఫామ్ చేసేటప్పుడు ఎట్లా అనిపించింది అసలు? ఆయన మురళీ శర్మ సార్ మెథడ్ యాక్టర్ అండి. ఆయన వచ్చి ఒక సీన్ ఒక 10-15 టైమ్స్ రిహార్సల్ చేస్తారు సెట్ లో. Hmm. వచ్చి నన్ను కూడా తీసుకొచ్చి సుహాస్ ఒకసారి మళ్ళీ చూసుకుందాం అని చెప్పి 1-10 సార్లు ఎలా చేయొచ్చు ఏంటి అని. నాకేమన్నా సుహాస్ ఇట్లా చెప్తే బాగుంటుందేమో, చూడు ఒకసారి నేను ఈ టైమింగ్ లో చెప్తాను, ఈ టైమింగ్ లో వస్తే నీకు బెటర్ గా ఉంటది, నీకు హెల్ప్ అవుతుంది, ఒకసారి చూడు అని చెప్పి ఇట్లా ట్రైన్ చేసి వెరీ ప్రొఫెషనల్. ఎట్లా అంటే ఇలా దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే నాకు నిజంగా భయం వేసి కొంచెం టెన్షన్ పడి కోపం వచ్చి ఏంట్రా నువ్వు అంత కోపం తెప్పించి సెట్ లో అలాంటి పర్ఫార్మర్ అండి ఆయన. చాలా నేర్చుకున్నానండి అసలు. ఎంత పట్టుదలతో చేస్తున్నారో, ఎంత పెద్ద డైలాగ్స్ అయినా అది ఎలా చేయాలి, ఏ పంచ్ ఎక్కడ పడాలి అన్నది చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకు. చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. అండ్ ఆబ్వియస్ గా నా ఫేవరెట్ రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయనతో అయితే అసలు ఇంకా ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు ఖాళీ దొరికితే ఆయన పక్క వెళ్ళిపోయి మాట్లాడి చాలా నేర్చుకోవచ్చు కదా మన సీనియర్స్ నుండి. చాలా చాలా ఎక్స్పీరియన్స్. ఆయన పెట్టే ఎక్స్ప్రెషన్స్ అప్పుడు ఎంతైనా ఎక్స్పీరియన్స్ అన్నట్టు. అండ్ వెన్నెల కిషోర్ అన్న, ప్రభాస్ సీన్ అన్న ఘోరంగా నవ్వుతారండి వాళ్ళిద్దరు. నెక్స్ట్ లెవెల్లో నవ్వుతారండి. అంటే ఇప్పుడు ఏదైనా ఎమోషన్స్ ఇవన్నీ ఓకే, మనకి ఈ మూవీలో అయితే ఎక్కువ కామెడీ ఉంది కాబట్టి ఈ కామెడీ సీన్స్ చేసేటప్పుడు కామిక్ పండించాలి, ఆడియన్స్ నవ్వాలి, అంత పర్ఫెక్ట్ గా మనం పండించాలన్నప్పుడు దానికి ఏమైనా టేక్స్ ఏమైనా పడతాయా, లేదా న్యాచురల్ గా రావాలంటే అసలు ఎలా? నాకు ఈ డౌట్ ఉంది. అది ఇప్పుడు ఫ్లోలో వచ్చేయాలండి. అంతేనా? అంటే కిషోర్ అన్న అండ్ ప్రభాస్ సీన్ అన్న కూడా అదే సీన్ డైలాగ్స్ చెప్తారు, అది వాళ్ళ టైమింగ్ లో టప్ప చెప్తారు. అది రిహార్సల్ అప్పుడే నవ్వు వచ్చేస్తా ఉంటది, ఒకసారి అనుకుందాం అనుకున్నప్పుడే. అది ఫ్లోలో నేను చాలాసార్లు నా వలన 2-3 టేకులు పోయినాయి నవ్వు కంట్రోల్ చేసుకుంటూ. వెన్నెల కిషోర్ అన్న, ప్రభాస్ సీన్ అన్న మాట్లాడుతూ ఇలా అయిపోతున్నాయి, నేను నవ్వు కంట్రోల్ చేసుకోవాలి, చిచి అదేంటి ఇది అనుకున్నా. ఓకే, సో జనక అయితే గనక మీరు సినిమా గురించి ఇన్ని విషయాలు షేర్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ అప్పుడే నాకు ఇంత నవ్వు వస్తుందంటే ఇంకా సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఊహకి మించి ఉంటుందేమో మరే. సో ఈ పండగకి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ మూవీ. మా కోసం ఇలాంటి మంచి మంచి మూవీస్ తో వస్తున్నారు. థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ టైం. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.